నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు బీజేపీ నేతలు సహకరించాలి. కేంద్ర ఆమోదం వచ్చేలా కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచన. తమిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడండి. భూసేకరణ పూర్తయ్యేలా చూడాలని విద్యాసాగర్ రావుకి రేవంత్ విజ్ఞప్తి. రైతు భరోసా మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అటవీ హక్కుల చట్టం పట్టాదారులు పథకానికి అర్హులని వెల్లడి. కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షలో ఎమ్మెల్యేల బాహాబాహి. భారస అధిష్టానం స్పందించాలని మంత్రుల డిమాండ్. సొంతూళ్లకు వెళ్తున్న వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిట. భారీగా వెళ్తున్న వాహనాలతో పంతంగి టోల్ ప్లాజా రద్దీ. రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ ప్రభుత్వం వినూత్న వ్యూహం. నో హెల్మెట్ నో ఫ్యూయల్ పాలసీ అమలుకు కలెక్టర్లకు ఆదేశం. ఢిల్లీలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ వరాల జల్లు. అధికారంలోకి వస్తే ఏడాది పాటు 8,500 ఇస్తామని హామీ. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు వచ్చే కేంద్ర కేబినెట్లో ఆమోదముద్ర పడేలా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ లాంటి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేయాలన్నారు. తమిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్రలో అవసరమయ్యే భూసేకరణ పూర్తయ్యేలా సహకరించాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థి దశలో రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు రచించిన పుస్తకావిష్కరణ సభలో స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే నాయకుడు విద్యాసాగర్ రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ఆరోపణలు ఎదుర్కోకుండా 5 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అని కొనియాడారు. హైదరాబాద్లో విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో లేకపోవడం వల్ల నేతలు గొప్పగా ఎదగడం లేదని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభానాయకుడితో సమాన గౌరవం ఉంటుందని, కాలక్రమేణా ఆ స్ఫూర్తి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్ రావు సహకారం అవసరమన్న సీఎం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తమ్మిడిహట్టి ఆనకట్ట నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణకు సహకరించేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ రోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పేదరికాన్ని దూరం చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని విద్యాసాగర్ రావు కాంక్షించారు. హైడ్రా మంచిదని అంతా అంటున్నారన్న ఆయన మూసీ పునరుజ్జీవం చేసి హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టాలని అనుకోవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఉనికికి అబ్జెక్టివ్ పదమే ఉనిక. ఇది అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు, ఉనికి అనే పేరు పెట్టుకుంటారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్.
ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది, చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు రాయడం జరిగింది. అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ప్రత్యేక రాష్ట్ర బిల్లు సమయంలో తెర వెనుక కీలక పాత్ర పోషించిన వారిలో విద్యాసాగర్ రావు ఒకరిని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మారుతోన్న రాజకీయ పరిణామాల్లో వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. బీజేపీలో తెలంగాణ వాదం నినాదాన్ని ఎత్తుకున్న వ్యక్తి విద్యాసాగర్ రావు అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఆయన గుర్తుకొస్తారని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ గారు. ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. సిద్ధాంతం వారికి పార్టీకి పరంగా ఉన్న సిద్ధాంతం వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఈరోజు మారుతా ఉన్న రాజకీయ ప్రమాణాలను చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనము ఈ రాజకీయాలను తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు, సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీరుని తప్పకుండా మేము ప్రస్తావనలకు తీసుకొస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం మంచి పరిణామమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గిరిజనుల భూ హక్కులు పరిరక్షించాలన్న విద్యాసాగర్ రావు సూచనలతో ఒడిశాలో గిరిజనుల హక్కుల కోసం పనిచేస్తానని గవర్నర్ కమ్మంపాటి హరిబాబు తెలిపారు. రైతు భరోసా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది. భూభారతిలో నమోదై సాగు యోగ్యంగా ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో జారీ చేసింది. రైతు భరోసా కింద ఈ నెల 26వ తేదీ నుంచి పంట పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు భరోసా పథకం 2025 మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వును వెలువరించింది. రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులోనే ఉత్తర్వులు ఇచ్చింది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచవచ్చంది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులను ఆచరించేందుకు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. భరోసా అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఒక ఎకరాకు 12,000 రూపాయలు పెంచినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని సర్కారు ఉత్తర్వుల్లో వెల్లడించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ సంచాలకులు ఈ పథకాన్ని అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొంది. జిల్లాల్లో పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో నాగర్ కర్నూలు జిల్లాకు 1,00,000 కోట్ల నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా పోతిరెడ్డిపల్లిలో మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అంతకుముందు నాగర్ కర్నూలులో 87,80,00,000 నిధులతో 5 సబ్స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. 38,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాస గాలికి వదిలేసిందని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర, చెన్నకేశవ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టులతో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. కృష్ణా నది జలాల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. ప్రతి చుక్కని మన ప్రాంత అభివృద్ధి కోసం దారి మళ్లిస్తాం. దానికోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చైనా వెనకాడేది లేదని చెప్పి చాలా స్పష్టంగా
మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం సహా వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతులకు ఎకరాకి 12,000, కూలీలకు 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు. నేరేడుచెర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకి వ్యవసాయ యోగ్య భూమికి 12,000 రూపాయలు సంక్రాంతి రాత్రి ఇవ్వబోతున్నాము. వ్యవసాయ కూలీలకి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా సంవత్సరానికి ఆర్థిక సాయంగా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ప్రతి వ్యక్తికి 6,000 సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం ప్రభుత్వం చెప్పింది మనకు. కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులకు ఎలాంటి నిబంధనలు విధించడం లేదని, పాత పద్ధతిలోనే కార్డుల జారీ ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కో నియోజకవర్గానికి 3,500 కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో 50% పరిశీలన పూర్తయిందన్నారు. స్థలం ఉండి ఇళ్లు లేని వారికి తొలి ప్రాధాన్యతగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఆ తర్వాత మిగతా లబ్ధిదారులకు ప్రభుత్వ స్థలాలు లేదా బస్తీల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు పొన్నం వివరించారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఈ 2 కార్యక్రమాలను ప్రతి లబ్ధిదారుడికి చేకూర్చాలని, లబ్ధిదారుడికి రాకుండా ఉండేటువంటి అవకాశమే లేకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగాలని కొన్ని మార్గనిర్దేశకాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో కొత్త షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సర్వే అనంతరం కూడా మీరు స్థానికంగా ఉండబడేటువంటి అధికారులందరికీ కూడా తమ సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందరికీ అన్ని రకాలుగా ప్రభుత్వ లబ్ధి ఏదైతే ప్రకటించారో అది చేరాలనే ఆలోచనతోటి మాత్రమే ఉంది. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేమని, సర్కారుకి మిత్రపక్షం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 1-2 పథకాలు తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదన్న తమ్మినేని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. త్వరలో ప్రభుత్వంపై పోరాటాలు మొదలు పెడతామని ప్రకటించారు. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేయటం సరికాదని సూచించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్న 4వ మహాసభల గోడ పత్రికను సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు రాఘవులతో కలిసి తమ్మినేని ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వెంటనే ప్రారంభించడానికి తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా విషయాల్లో ప్రజా వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఫార్మాసిటీల పేరుతోటి, ఫోర్త్ సిటీ పేరుతోటి 1000 ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్మికులు కనీస వేతనాలు అమలు జరిపే విషయంలో చేసిన వాగ్దానాలు అమలు జరగడం లేదు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి భారస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. విపక్ష నేతలపై కేసులు పెడుతూ అణగదొక్కేందుకే పోలీసులను వినియోగిస్తున్నారన్న ఆయన పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకు నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. భువనగిరిలో ఆందోళనకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు అడ్డగింతకు నిరసనగా పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనల మధ్య శేఖర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో దాడులు శృతి మించుతున్నందున రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి. కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి, బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి, ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేడు. దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియోలు చేసి బయటకు పంపుతున్నారు.
పార్టీ మార్పుపై గులాబీ నేతలకు మాట్లాడే హక్కే లేదని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమీక్షా సమావేశం రసభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. సంజయ్ ఏ పార్టీనో చెప్పి మాట్లాడాలి అనడంతో ఇరువురి మధ్య వివాదం రేగింది. సమీక్షా సమావేశంలో రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ కౌశిక్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతూ ఉండగా కలుగు చేసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. సంజయ్కు మైక్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. తనకు మైకు ఎందుకు ఇవ్వొద్దని సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీయో ముందు చెప్పి మాట్లాడాలంటూ కౌశిక్ రెడ్డి వాదనకు దిగారు. సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు నాయకుల మధ్య వాగ్వాదం ముదరగా పక్కనున్న ప్రజాప్రతినిధులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమీక్ష సమావేశానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ 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 మాట్లాడుతున్నావు బరాబర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు మీరు ఎంతమంది పార్టీ మార్చుకోలేదా? ఎంతమంది పార్టీ మార్చుకోలే? ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా? ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ, మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఎదుటే ఈ గొడవ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు ఈ తరహా వైఖరి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ఆ ఘటనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు. అఫీషియల్ మీటింగు, ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించినాం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయడం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్లే వైఎస్ఆర్ సిపిలో తెలంగాణ ఉద్యమంలో రాళ్లు కొట్టి
కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. అధికారికంగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో పార్టీల విషయాలను ప్రస్తావనకు తీసుకురావడం ఏంటని సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి ఇంకా తరలి వెళుతూనే ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం మొదలైన వాహనాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల వాహనాలు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్లగా పంతంగి టోల్ ప్లాజా నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాయి. వాహనాలు ఆగకుండా టోల్ గేట్ల వద్ద రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పాలసీని తీసుకొచ్చింది. నో హెల్మెట్ నో ఫ్యూయల్ పాలసీని కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ పోయొద్దని ఇప్పటికే పెట్రోల్ బంకు ఆపరేటర్కు నోటీసులు పంపించినట్లు రవాణా శాఖ కమిషనర్ బ్రజేష్ నరైన్ సింగ్ తెలిపారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఈ పాలసీ ఇకపై అన్ని జిల్లాలకు వర్తిస్తుందన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ ధరించనందువల్లే ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు.